అందరికీ నమస్కారం. కామద ఏకాదశి మన లోపల దాగి ఉన్న రాక్షసత్వాన్ని కరిగించే శక్తి. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. కామద ఏకాదశి అంటే అనేక కోరికల నుంచి ఉద్వేగాలను శుద్ధి చేసే ఏకాదశి. ఈ ఏకాదశి మన జీవితాన్ని పట్టేసిన కోరికలు, బంధాలను కట్ చేసి శక్తివంతమైన రోజు. ఇది ఎప్పుడు చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే మొదటి ఏకాదశి. దీన్ని కామద ఏకాదశి అంటారు. చైత్రం అంటే కొత్త ఆరంభాల మాసం కాబట్టి ఇది మన మనసు శుద్ధి చేసే రీస్టార్ట్ బటన్ లాంటిది. ఈ ఏకాదశి ఉపవాసం కేవలం శరీరం శుద్ధికే కాదు. ఇది మన భయాలు, కోరికలు, అసూయని తీసేసే ఆధ్యాత్మికత వైపు నడిపిస్తుంది. మూలాధార చక్రం శుద్ధి చేస్తుంది. సైంటిఫిక్ రీజన్స్. జీర్ణ వ్యవస్థ విశ్రాంతి ఇవ్వవలసిన సమయం ఏదంటే అన్నిటికంటే 11వ రోజు అంటే ఏకాదశి. మీకు తెలుసా? మన శరీరంలో కొన్ని పాత కణాలు, నష్టపోయిన భాగాలు లేదా విషపూరితమైన మూలకాలు వదలకుండా పేరుకుపోతాయి. ఉపవాసం చేస్తే శరీరం బయట నుండి ఆహారం లభించకపోవటంతో ఇతర ఆల్టర్‌నేటివ్ ఎనర్జీ సోర్సెస్ కోసం తిరుగుతుంది. అయ్యో! ఆహారం లేదు, మిగిలిపోయిన ఈ చెత్త కణాలు తినేస్తే సరి అని డిసైడ్ చేసి అన్నీ తినేసి శరీరం శుభ్రం చేస్తుంది. దానినే ఆటోఫజీ అంటారు. ఈరోజు స్నానం ఆచరించటం, ఉపవాసం, లక్ష్మీనారాయణుడికి పూజ, వ్రతకథ వినడం ముఖ్యం. పూర్వకాలంలో దిలీప్ రాజు ఈ ఉపవాస ప్రాముఖ్యతను గురువు వశిష్ఠ ద్వారా వివరించారు. పూర్వకాలంలో పుండరీకుడు అనే రాజు దగ్గర పనిచేసే గంధర్వుడు ఉండేవాడు. తన పని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాడని, రాక్షసుడిగా మారిపోవాలని రాజు శాపం ఇస్తాడు. దీంతో అప్పటినుంచి గంధర్వుడు రాక్షసుడిగా మారి అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అప్పుడు ఆ గంధర్వుడి భార్య లలిత కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తుంది. ఈ వ్రత పుణ్యం వల్ల గంధర్వుడు సాధారణ రూపాన్ని పొందుతాడు. కాబట్టి పవిత్రమైన కామద ఏకాదశి రోజున ఈ శ్రీ మహావిష్ణువుని ఆరాధించటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చెబుతారు. శరీరాన్ని శుద్ధి చేసే ఉపవాసం, మనసుని శుద్ధి చేసే భక్తి, కోరిక తీరే రోజు ఇదే కామద ఏకాదశి. ఓం తస్సత్. ఇంకెందుకు ఆలస్యం, అందరూ ఆచరించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.